తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన జిల్లాల్లో మహబూబ్ నగర్ ఒకటి. దీనికి ఒకప్పుడు పాలమూరు అనే పేరు ఉండేది. మహబూబ్ నగర్ అనే పేరు వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. అలాగే దీనికి ఉన్న మరొక పేరు పాలమూరు వెనుక కూడా బలమైన కారణం ఉంది. మహబూబ్ నగర్గా ఎలా మారింది? ఆసిఫ్ జాహీ రాజవంశానికి చెందిన హైదరాబాద్ ఆరో నిజాం చక్రవర్తి పేరు మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఆయన 1869 నుండి 1911 వరకు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు. కృతజ్ఞతగా మార్చిన పేరు. 1883 డిసెంబర్ 4వ తేదీన నిజాం పాలకుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఆయన రాకకు గుర్తుగా అప్పటి వరకు ఉన్న పాత పేరును మారుస్తూ ఆయన గౌరవార్థం ఈ నగరానికి మహబూబ్ నగర్ అని నామకరణం చేశారు. అంతకు ముందు ఉన్న పేరేంటి? మహబూబ్ నగర్ అని పేరు పెట్టకముందు ఈ ప్రాంతాన్ని రుక్కమ్మపేట అని పిలిచేవారు. పాలమూరు అనే పేరు ఎలా వచ్చింది? మహబూబ్ నగర్ జిల్లాకు స్థానికులు, తెలంగాణ ప్రజలు ఇప్పటికీ ఎంతో ఆప్యాయంగా పాలమూరు అని పిలుచుకుంటారు. ఈ పేరు రావడం వెనుక రెండు ప్రధాన కారణాలు చెబుతారు. పాల ఉత్పత్తి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పశు సంపద ఎక్కువగా ఉండేది. పాలు, పెరుగు, నెయ్యి వంటి పాల ఉత్పత్తులు విరివిగా లభించడం వల్ల దీనికి పాలమూరు అనే పేరు వచ్చిందని ఒక బలమైన నమ్మకం. చారిత్రక కథనం. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవులు అనే రాజుల కాలంలో దీనిని పల్లవ ఊరు అని కూడా పిలిచేవారని, కాలక్రమేణా అది పాలమూరుగా మారిందని కొందరు చారిత్రకారులు చెబుతారు. చారిత్రక రికార్డుల్లో మహబూబ్ నగర్ అని ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజల సంస్కృతిలో, పాటల్లో, గుండెల్లో పాలమూరు అనే పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఈ ఊరి ప్రత్యేకతలు ఇవే. ప్రపంచ ప్రసిద్ధ పిల్లల మర్రి. మహబూబ్ నగర్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది పిల్లల మర్రి. ఇది దాదాపు 800 సంవత్సరాల నాటి పురాతనమైన మర్రి వృక్షం. దీని ప్రత్యేకత ఏంటంటే దీని ఊడలు భూమిలోకి దిగి ఏది ప్రధాన కాండమో, ఏవి ఊడలో గుర్తుపట్టలేనంతగా దాదాపు 3-4 ఎకరాల స్థలంలో విస్తరించి ఒక చిన్న అడవిలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ చెట్టును కాపాడడానికి గ్లూకోజ్ ఎక్కించడం వంటి ప్రత్యేక రసాయన చికిత్సలు చేసి వార్తల్లో నిలిచింది. పాలమూరు వంటకాల స్పెషాలిటీ. ఇక్కడి వంటకాలకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ముఖ్యంగా పాలమూరు మటన్ కర్రీ. ఇక్కడి నాటు పద్ధతిలో వండే మటన్ కూర ఘాటైన మసాలాలతో చాలా ఫేమస్. హైదరాబాద్ నుంచి కూడా జనాలు దీనికోసం ఇక్కడికి వస్తుంటారు. జొన్న రొట్టెలు, ఉలవచారు. ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో జొన్న రొట్టెలు, నాటుకోడి పులుసు లేదా ఉలవచారు చాలా ఫేమస్. పేదల తిరుపతి మన్యంకొండ. మహబూబ్ నగర్ పట్టణానికి సమీపంలో ఉన్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కొండ గుహల మధ్య సహజ సిద్ధమైన ప్రకృతి అందాల నడుమ వెలిసిన ఈ ఆలయాన్ని అచ్చం తిరుమలలాగే భావిస్తారు. అందుకే దీనిని పేదల తిరుపతి అని పిలుస్తారు. మయూరి ఏకో పార్క్. భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ ఏకో పార్కుల్లో మయూరి పార్క్ ఒకటి. నగరానికి ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చారు. ఇక్కడ ఉన్న అడ్వెంచర్ స్పోర్ట్స్, జిప్ లైన్, అందమైన వ్యూ పాయింట్స్ స్థానికులకు పెద్ద రిలాక్సేషన్ స్పాట్. పాలమూరు మనుషుల శ్రమ, బతుకమ్మ పాటలు, కష్టపడే తత్వం. పాలమూరు జనం అంటేనే శ్రమకు నిదర్శనం. ఒకప్పుడు కరువు వల్ల వలసలు వెళ్లిన ముంబై ఫ్లైఓవర్ల నిర్మాణంలోనూ, హైదరాబాద్ భవన నిర్మాణంలోనూ పాలమూరు కూలీల శ్రమే ఉండేదని పేరుంది. సాంస్కృతిక వారసత్వం. తెలంగాణలోనే బతుకమ్మ పండుగను, జానపద కళలను ఇక్కడి ప్రజలు అత్యంత సహజంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఎన్నో జానపద పాటలకు ఈ నేల పుట్టినిల్లు. మహబూబ్ నగర్ జిల్లాలో మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకృతి ప్రేమికులకు, ఆధ్యాత్మికతను ఇష్టపడే వారికి ఎన్నో అద్భుతమైన చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి మరియు వినోద ప్రాంతాలు. పిల్లల మర్రి. మహబూబ్ నగర్ పట్టణానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న 800 ఏళ్ల నాటి పురాతన మర్రి వృక్షం ఇది. 3 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెట్టు నీడన నడవడం ఒక గొప్ప అనుభూతి. ఇక్కడ ఒక చిన్న మ్యూజియం, పక్షులశాల, అక్వేరియం కూడా ఉన్నాయి. మయూరి సెంట్రల్ పార్క్. ఇది దేశంలోని అతిపెద్ద అర్బన్ ఎకో పార్కుల్లో ఒకటి. చుట్టూ దట్టమైన అడవిలాంటి వాతావరణం, ట్రెక్కింగ్ పాత్లు, జిప్ లైన్, పిల్లల ఆట స్థలాలు, అందమైన వ్యూ పాయింట్లతో వీకెండ్లో గడపడానికి ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్. కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్. పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త అభివృద్ధి చేసిన మరొక అందమైన పార్క్ ఇది. ప్రకృతి ఒడిలో కాసేపు ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు. మన్యంకొండ మహబూబ్ నగర్ పట్టణానికి
సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండలపై ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. కొండ గుహల మధ్య వెలిసిన ఈ స్వామిని దర్శించుకుంటే తిరుమల వెళ్ళినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు చాలా బాగుంటాయి. కురుమూర్తి స్వామి దేవాలయం ఈ జిల్లాలోనే అత్యంత పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇది ఒకటి. కొండపై వెలిసిన ఈ స్వామిని పాలమూరు దేవుడు అని పిలుస్తారు. ప్రతి ఏటా ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. చారిత్రాత్మక కోటలు మీరు కాస్త ముందుకు ప్రయాణించగలిగితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోకి వచ్చే ఈ కోటలను కూడా చూడవచ్చు. కోయిలకొండ కోట ట్రెక్కింగ్ మరియు అడ్వెంచర్ ఇష్టపడే వారికి ఇది అద్భుతమైన ప్రదేశం. కొండపై ఉన్న ఈ కోట మరియు దానికి సమీపంలో ఉండే కోయిల సాగర్ ప్రాజెక్ట్ వ్యూ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. గద్వాల్ కోట చారిత్రక కట్టడాలు, రాతి శిల్పకళను ఇష్టపడేవారు చూడాల్సిన కోట. ఇందులో చెన్నకేశవ స్వామి ఆలయం ప్రధాన ఆకర్షణ. ఒకరోజు ట్రిప్ ప్లాన్. మీరు హైదరాబాద్ లేదా చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఒక రోజులో మహబూబ్ నగర్ చూసి వెళ్ళాలనుకుంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఉదయం మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దర్శనం, మధ్యాహ్నం పిల్లల మర్రి సందర్శన, అక్కడే లంచ్ లేదా మహబూబ్ నగర్ టౌన్లో పాలమూరు మటన్ రుచి చూడొచ్చు. సాయంత్రం మయూరి ఎకో పార్క్లో సన్సెట్ వ్యూ మరియు బోటింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్. మహబూబ్ నగర్ అనగానే ఘాటైన మసాలాలు, నాటు పద్ధతిలో వండే వంటకాలు గుర్తొస్తాయి. తెలంగాణలోనే ఇక్కడి ఫుడ్కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మహబూబ్ నగర్లో మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన మోస్ట్ ఫేమస్ ఫుడ్స్ ఇవే. పాలమూరు మటన్ కర్రీ ఇది ఈ ఊరి సిగ్నేచర్ డిష్. మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో దొరికే పొట్టేలు మాంసానికి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఘాటైన నాటు మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసి కట్టెల పొయ్యి మీద వండే ఈ మటన్ కూర చాలా ఫేమస్. హైదరాబాద్ నుండి కూడా చాలామంది కేవలం ఈ పాలమూరు మటన్ రుచి చూడ్డానికి ఇక్కడి హోటళ్లకు వస్తుంటారు. జొన్న రొట్టెలు, నాటుకోడి పులుసు, ఉలవచారు గ్రామీణ ప్రాంతాల సంప్రదాయ వంటకమైన జొన్న రొట్టెలు ఇక్కడ చాలా ఫేమస్. వేడి వేడి జొన్న రొట్టెలను నాటుకోడి పులుసు లేదా చిక్కటి ఉలవచారులో కలిపి తింటే ఆ రుచే వేరు. ఇక్కడి దాదాపు అన్ని లోకల్ రెస్టారెంట్లో ఇది లభిస్తుంది. బగారా అన్నం, దాల్చా ముస్లిం సంస్కృతి ప్రభావం వల్ల ఇక్కడ బగారా రైస్, దాల్చా మటన్ ఎముకలు, శనగపప్పు, సోరకాయ ముక్కలతో వేసే కూర కాంబినేషన్ చాలా పాపులర్. పెళ్లిళ్ళు శుభకార్యాల్లోనే కాకుండా స్థానిక హోటల్లో కూడా ఇది ప్రతిరోజు దొరుకుతుంది. గట్కా ఇది ఒక సాంప్రదాయ తెలంగాణ హెల్దీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిష్. జొన్నలు లేదా మొక్కజొన్న రవ్వతో ఈ గట్కాను తయారు చేస్తారు. దీనిని చల్లటి మజ్జిగ లేదా పప్పుతో కలిపి తింటారు. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరచడానికి ఇక్కడి ప్రజలు దీనిని ఎక్కువగా తింటారు. లోకల్ స్నాక్స్ పాలమూరు మిర్చి బజ్జీ. ఇక్కడి మిర్చి బజ్జీలు చాలా పెద్దగా కారంగా ఉంటాయి. బజ్జీల మధ్యలో ఉల్లిపాయలు, నిమ్మరసం, ప్రత్యేకమైన పల్లీల పొడి పెట్టి ఇస్తారు. సాయంత్రం పూట వీటికి బీభత్సమైన డిమాండ్ ఉంటుంది. కట్ బజ్జీ, టమాటా చాట్. రోడ్ సైడ్ బండ్ల మీద దొరికే కట్ బజ్జీలు, వేడివేడి టమాటా బాత్, చాట్ కూడా ఇక్కడ చాలా ఫేమస్. మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని రకాల పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కానీ ఈ ప్రాంత సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే అత్యంత ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ. దీంతో పాటు ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా జరుపుకునే మరికొన్ని ముఖ్యమైన పండుగలు కూడా ఉన్నాయి. వాటి వివరాలు ఇవే. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మను పాలమూరు జిల్లాలో అద్భుతంగా జరుపుకుంటారు. ఇక్కడి గ్రామాల్లోని చెరువులు, కుంటల దగ్గర వందలాది మంది మహిళలు గుమ్మికూడి రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను మధ్యలో ఉంచి చప్పట్లు కొడుతూ పాడే జానపద పాటలు ఈ జిల్లా సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా 9వ రోజు వచ్చే సద్దుల బతుకమ్మ రోజున జిల్లా అంతా పండుగ వాతావరణం ఉట్టిపడుతుంది. దసరా బతుకమ్మ పండుగ ముగిసిన మరుసటి రోజే వచ్చే దసరా పండుగ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. పాలమూరులో దసరా రోజు సాయంత్రం ఊరి జనం అంతా ఒక చోటికి చేరి జమ్మి పూజ చేసుకుంటారు. ఒకరినొకరు జమ్మి ఆకు ఇచ్చుకుంటూ కాళ్లకు నమస్కరించి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఇక్కడి ఆచారం. కురుమూర్తి స్వామి జాతర ఇది ఒక పండుగలాగే సాగే జిల్లాలోని అతిపెద్ద జాతర. చారిత్రక కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ జాతర జరుగుతుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ఉద్దాల ఉత్సవం నిర్వహిస్తారు. ఈ జాతరకి కేవలం మహబూబ్ నగర్ నుండే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు. పీర్ల పండుగ మహబూబ్ నగర్ జిల్లాలో హిందూ ముస్లింల
సామరస్యానికి ప్రతీక ఈ పీర్ల పండుగ. ముస్లింల పండుగ అయినప్పటికీ ఇక్కడి గ్రామాల్లో హిందువులు కూడా పీర్లను ప్రతిష్ఠించి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. పీర్ల చుట్టూ తిరుగుతూ అలాయ్ ఆడటం, నిప్పుల గుండం తొక్కడం వంటి ఆచారాలను కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకుంటారు. బోనాలు ఆషాఢ మాసంలో గ్రామ దేవతలైన నల్లపోచమ్మ, ఎల్లమ్మ తదితర అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు. ఘటాల ఊరేగింపు, పోతురాజుల నృత్యాలతో జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు మారిమోగిపోతాయి.